ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభుదినము ప్రమాణి చెప్పాలంటే ఈ నెలలో ఇది చివరి ప్రభుత్వం కదా. ఇంక ఈ నెలలో ఎన్ని కొడుకులు ఉన్నాయి? ఈరోజు యవనస్తుల కొడుకు సండే స్కూల్, తిరిగి మంగళవారము, బుధవారం, చివరి శుక్రవారం 31 కదా. ఇక ఆ రోజుతో నెల చివరి. ప్రభు దయ చూపితే తిరిగి నూతన నెల నవంబర్ మాసంలో పెట్టబోతున్నారు. దాదాపు ఈ 10 నెలలు కూడా ప్రభు నిన్ను నన్ను కాచి కాపాడి బలపరిచాడు. ఎన్నో శ్రమలు, శోధనలు, బలహీనతలు వీటన్నిటిలో కూడాను ప్రభు సహాయం చేశారు. ఆయన కృప జీవించడం మనకు గుర్తిరిగి మనసారా స్తుతిద్దాం. గత కొద్ది వారములుగా ధ్యానిస్తున్న అంశము దేవునికి కోపం తెప్పించే పరిస్థితులు. దేవునికి కోపం తెప్పించే పరిస్థితులు 14 ధ్యానం చేస్తున్నాం. ఇది 6వదా 7వదా? 6వది. ఈ పాపం ఏంటి? ఎందుకు దేవుడు తన ప్రజల మీద కోపడతాడు? మనం అనేకసార్లు చెప్పుకుంటాం, ప్రేమ గల దేవుడు, క్షమించేవాడు, కనికరం గలవాడు, ఆయన ప్రేమకు మితి లేదు. కానీ ఆయన కోపిస్తూనే కూడా వాత్సల్యము చూపే దేవుడు. తన ఆజ్ఞ అతిక్రమిస్తే ఊరుకునేవాడు కాదు. సరిచేయటానికి, దాని అణచడానికి కూడా సిద్ధపడే దేవుడు ఆయన. మరి ముఖ్యంగా తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన. అంతేకాదు, దేవుని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎవరైనా మరి దేవుని నిర్ణయాన్ని, ఈ వాక్యం నేర్చుకునే ప్రాముఖ్యమైన భాగం అదే. సేవకుల వ్యతిరేకపడటం కాదు, మోషే ఆహారం సాగటం కాదు, కానీ దేవుని నిర్ణయాన్ని వ్యతిరేకించుట మీరు చేసిన ప్రధాన పాపము. చూద్దాం 16వ అధ్యాయము సంఖ్యాకాండము. లేవీకి మనుమడును కహాతుకు మనుమడును, లేవికి ముని మనుమడును కహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడును కోరహు. ఈ కోరహు అనే మాట అనేక చోట్ల మనకు కనిపిస్తుంది, కీర్తనలో కూడాను. కానీ కీర్తనలో కోరహు కుమారుడు రాసిన కీర్తనలు ఉంటాయి. వీరు కహాతీయులు, లేవీలలో కహాతీయుల వంశం ఇది. దేవుడు ఇశ్రాయేలు వారి 12 గోత్రములలో లేవీ కుటుంబాన్ని, లేవీ గోత్రాన్ని తన కోసమై ప్రత్యేకించుకున్నాడు. గుర్తుంచుకోండి, ఎవరిని? లేవీ కుటుంబాన్ని. మోషే అహరోన్లు కూడా లేవీయులే. వాస్తవ కదా, లేవికాండం 3వ అధ్యాయం ఉంటుంది కదా, లేవీ కుమారుడు, లేవీయులే. ఎందుకు ఈ కుటుంబాన్ని తన కోసం ఎన్నుకున్నాడు అంటే, ఈ వంశాన్ని తరతరములుగా తన పరిచర్య, ఎవరి పరిచర్య? దేవదేవుని పరిచర్య. ఈ పరిచర్యలో అనేక భాగాలు ఉన్నాయి. ఆనాడు లేవీలకు దేవుడిచ్చిన పరిచర్య జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క యూనిట్గా చేసుకొని ఒక్కొక్కరికి దేవుడే కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అహరోను కుటుంబానికి మాత్రము యాజకత్వం అంతే. కహాతీలు కానీ మెరారీలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఏంటంటే ముఖ్యంగా ఈ కహాతీయులు, ఈ కోర కుమారుల యొక్క పని ఏంటంటే, తండ్రి ఇచ్చిన పని ఏంటంటే, దేవుడు వీరికి మందస్థమును, గుడారమును కాపాడుతూ దాన్ని విప్పాలి, తిరిగి కట్టాలి, వారి భుజాల మీద మోసుకొని పోవాలి. ఎవరికి శ్రేష్టమైన పని ఇచ్చాడు దేవుడు. దేవుని మందస్థాన్ని భుజం మీద మోసే పని. అంత మాత్రమే కాదు, ఇంకో భయంకర మాట ఏంటంటే, వీళ్ళు పరిచయం చేస్తున్నా కూడా రెప్పపాటును కూడా మందస్థాన్ని చూడకూడదు. యాజకులు వెళ్ళి విప్పి దాని మీద పై కప్పు వేసిన తర్వాత, కప్పిన తర్వాత అప్పుడు ఎత్తుకోవాలి. వీళ్ళు రెప్పపాటున కూడా పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తే ఒప్పుకోడు దేవుడు. అందుకే ఉద్యోగ విషయంలో
చేసి అమ్మసాన్ని పట్టుకుంటే అక్కడే మొత్తాడు దేవుడు. పరిశుద్ధమైంది. వీరు ఎన్నుకోబడ్డప్పటికి కూడా వీరు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే గిన్నెలు మోసేవాడు కొంతమంది, తెరలు తాళ్ళు మోసేవాడు కొంతమంది, ఇలా లేవీయులందరికీ కొన్ని బాధ్యతలు ఇచ్చారు. వీరిలో అహరోను కుటుంబానికి తరతరములుగా ఒక నిత్య నిబంధన దేవుడు చేశాడు. ఈ కుటుంబానికి, అహరోను యొక్క కుటుంబం. నిర్గమకాండానికి వెళదాం దయతో. నిర్గమకాండం ఏంటి దయతో? 28వ అధ్యాయం. నిర్గమకాండము 28లో ఎన్నిక, 29లో ప్రతిష్ట. 28 చూడండి, మొదటి వచనం. నిర్గమకాండము 28:1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నువ్వు కాదు, నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులు అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి పిలిపించుము చాలు. ఏం చెప్పాడు దేవుడు మోషేతో? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆలోచిస్తే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడైన మోషే కూడా ఈ ధన్యత ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? అహరోనుకి ఇచ్చాడు. దేవునికి తెలుసు ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఏ పని చేయగలరో సృష్టికర్తకు తెలుసు కదా దేవునికి. మోషే పనంతా నాయకత్వం నడిపించడం, అహరోను పనంతా యాజకత్వము, దేవుని పరిచర్య, మందిర పరిచర్య, ఆయన ఆరాధించే పరిచర్య. ప్రజల నిమిత్తమై, వారి భారముల నిమిత్తమై, వారి పాపముల నిమిత్తమై, వారి శాపముల నిమిత్తమై బలులర్పించే పరిచర్య. లేవి కుటుంబంలోనే వీని ప్రత్యేకించాడు. ఇక్కడ ఎన్నుకుంటున్నాడు. ఎవరెవరిని? అహరోనును, అతని 9 కుమారులు. నెక్స్ట్ అధ్యాయం రాగానే వాడిని ఎన్నుకుంటూ సరిపోలేదు, వాడిని ప్రతిష్ఠించాడు. చూడండి 29:1. వారు నాకు యాజకులుగా వారిని ప్రతిష్ఠించు చాలు. ఏం చేయాలంట? ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రత్యేకించి ఇక ఈ పని మీదే, ఇక వేరే పని మీకు సంబంధం లేదు. ప్రత్యేకించి ప్రతిష్ఠించాడు, పిలుచుకున్నాడు, ప్రతిష్ఠించాడు. ఇది ఎవరి పిలుపు? ప్రతిష్ఠించింది ఎవరు? దేవుడు. ఇది మర్చిపోయారు వారి సహోదరులే, కహాతీలోని లేవి కుమారులోని కోరహు యొక్క కుటుంబము. ఇప్పుడు ఎంతమంది కదా? అహరోను ఎవరు ఎన్నుకున్నారు? అహరోను కుమారుని ఎవరు ఎన్నుకున్నాడు? మోషేని పిలిచింది ఎవరు? మనుషుల పొదలో దేవుడే. ఇప్పుడు వీరిని ధిక్కరించడం ద్వారా దేవుని ఎన్నికను ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఎన్నిక? దేవుని ఎన్నిక. తేడదేతో మన వాక్యము సంఖ్యాకాండము 16. లేవీకి మునుమనమడును, కహాతుకు మనమడును కోరహు, ఇంకా రూబేనీయులు కూడా ఇద్దరు కలిశారు. రూబేనీయులలో ఎలియాబు, దాతాను, అబీహులు యోచించుకుని, అంటే ఆలోచించుకొని ఒక కుట్ర చేసి ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులు, సమాజ ప్రధానులైన 250 మందితో, వీళ్ళే కాదు, కొరహు కాదు, రూబేనీయుల ఈ ముగ్గురే కాదు, ఈ 9 నాయకులుగా ఉండి మనకు 250 మందిని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు అంటే అర్థం ఏంటి? మీతో మాకిక పని లేదు అంటే మిమ్మల్ని దేవుడు నిర్ణయించవచ్చు, కానీ మీలాగా మేము కూడా పరిశుద్ధులమే, మాకు కూడా జ్ఞానం ఉంది, మాకు కూడా శక్తి ఉంది. ఓ మాట అడుగుతా, జ్ఞాపం చేసుకోండి.
ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన మోషే కూడా దేవుడు తన పనికి పిలిస్తే, అయ్యా నేను పనికి మాలిన నా వల్ల కాదు. సమనుడా మోషే కాదు కదా, 40 సంవత్సరాలు రాజకుమారుడు ఎదిగాడు, ఐగుప్తు సకల విద్యలన్నీ అభ్యసించాడు. నేను నత్తివాడిని, నా వల్ల కాదు, ఇంకొకరి పంపు, నాకు అర్హత లేదు అన్న వాడిని దేవుడు పిలిచి ఎన్నుకొని ప్రతిష్ఠించి పని చేయించుకుంటూ ఉంటే వీళ్ళంటారు, అయ్యా మోషేతో పని లేదు, ఆహారంతో పని లేదు. ఇంకో మాట తర్వాత, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, తమను తాము పరిశుద్ధులుగా, అనగా దేవుడు ఇవ్వవలసిన నీతిని తాము ఆరోపించుకుంటున్నారు. అంతేనా? వాడి దృష్టిలో వాళ్ళు ఎవరంట? పరిశుద్ధులు. కోపం రాదా దేవునికి? ఎలా వస్తే పరిశుద్ధత? మిమ్మను పరిశుద్ధపరిచేవాడను నేనే అని పదే దేవుడు చెప్తుంటే వీళ్ళు అంటారు, ఈ సర్వ సమాజంలో ఈ 6 లక్షల మంది కాల్బలము కానీ, స్త్రీలు పురుషులు పిల్లలు కానీ దాదాపుగా 20 లక్షల మంది పైన ఉన్నారు కదా, వీళ్ళందరిలో ప్రతివాడు పరిశుద్ధుడే. ఎలా అయ్యారు వీరు పరిశుద్ధులు? వీరి పరిశుద్ధులుగా తీర్చిందెవరు? వీళ్ళు పరిశుద్ధులుగా మార్చిందెవరు? అనేక మార్లు క్షమించి సరిచేస్తూ వారి జీవితాన్ని ఆ ప్రయాణంలో తీసుకెళ్తూ ఉంటే వీరు దేవుని పరిశుద్ధత మీదే ధిక్కరిస్తున్నారు. మాట చెప్పాలంటే దేవుని పరిశుద్ధత మీదే. వచ్చినాడు ఎడమ కూర్చోకూడదు, ఎక్కడ కూర్చోవాలి, మధ్యలో రాకపోతే ఏమైంది? దేవుని పరిశుద్ధత మీద తిరుగుబాటు చేస్తున్నారు. గమనించినట్లయితే వీళ్ళు అంటున్నారు, మీతో మాకు పని లేదు. ఎంతమంది? కోరహు ఉన్నాడు, రూబెనీయుల్లో ఇలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు, పెరెదు కుమారుడైన ఓనును ఊహించుకున్నారు. మొత్తం 254 మంది. ఎంతమంది? 254. ఈ నలుగురు 250 మంది జరిపారు. ఎంతమంది అమ్మా? ఒక నలుగురు ఎంతమంది? 250 మందిని దేవుని విధంగా పోగు చేశారు. వీళ్ళందరూ వచ్చి అంటున్నారు, మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? కనాన్ దేశం చేరారా? లేదు కదా, ప్రయాణము మధ్యలో ఉన్నారు. ఇప్పుడు బస్సులో పోతా ఉన్నాం అనుకోండి, ఇంక డ్రైవింగ్ వచ్చు కారణంలా డ్రైవర్ కాడికి వెళ్ళి, నీది నాకు పని లేదయ్యా, నువ్వు దిగు, నేను పోతానంటే ఒప్పుకుంటాడు ఆయన? అంతే కదా. దేవుడు మోషేని పిలిచి, నా ప్రజలను తీసుకెళ్ళు కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, నేను తోడుగా ఉంటానని నడిపిస్తూ ఉంటే మధ్యలో మోషే నీతో మాకిగా అంటే మా దారి మేము చూసుకుంటాం. తర్వాత అహరోను కాడేంటి? అహరోను యాజకుడు. అహరోను ఎవరు? సరే మోషేనైనా ఒప్పుకుంటే ఓకే, వారి దాన్ని వాడు పోతారు. అహరోను పని ఏంటి? యాజకత్వము, దేవుని మందిర పరిచయం. వీడెక్కడ పని చేయాలని? ఇప్పుడు మందిరం ఒకటే కదా, గుడారం ఒకటే కదా, ప్రత్యక్ష గుడారం ఒకటే కదా, మనసం ఒకటే కదా, బలిపీఠం ఒకటే కదా. వీళ్ళు ఎక్కడ పని చేయాలని? నీతో పని లేదు నిద్రతో అంటే మన మాట చెప్పాలంటే నాయకత్వాన్ని, యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకున్నారు? నాయకత్వము, యాజకత్వం. అందుకే దేవుడు ఎంత తేడాగా మాట్లాడతాడంటే, చదవచనాలు చూస్తే వారు చేసిన పనిని, వారికి ఇచ్చిన పనిని గుర్తు చేసి గద్దిస్తాడు దేవుడు. చూద్దాం. వీళ్ళు అంటున్నారు, మీతో ఇంకా పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగము మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకొనిచున్నారు అనగా మోషే ఆ మాట విని, మోషే వ్యక్తిత్వం ఏంటి తెలుసు? ఎవరేమన్నా ఏడవటమే. ఎవరి కాడ? దేవుని కాడ. ఎవరేమన్నా కన్నీళ్లతో ప్రభు. అందుకే ప్రభు అంటాడు, మోషే అందరికన్నా మిక్కిలి సాత్వికుడు. నోడితే మాట్లాడ్డా మా మోషే, దేవజనుడైన మోషే ఏ సమస్య వచ్చినా తన కన్నీరు, తన అవమానము తన దేవుని దగ్గరే ఆయనతో మాట్లాడుకుంటాడు. ఈ మాట వినగానే సాగిలపడ్డాడు. అయ్యా ఈ పాపం చేయొద్దని చెప్పి దేవునితో మొరపెట్టుకుంటాడు. పోయి
అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడాను అహరోను పాపము చేయగా అహరోను పాపాన్ని గత వారం చూసాం కదా, మోసే ప్రార్థన బట్టి అతిక్రమించాడు, పాపాన్ని క్షమించాడు దేవుడు. బతిమాలుకుంటుని అహరోను కోసమై బతిమాలుకుంటుని సాగిలపడ్డాడు. సాగిలపడి అంటున్నాడు చూడండి, రైతు అటు సాగిలపడి మోసే అమాట సాగిపడినాడు. అటు తర్వాత అతడు కొరవుతోనూ వారి సమాజముతోనూ ఇట్లా నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి ఆనిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తనకు చేర్చుకును నేను. దేవుడు తెలుసు కదా ఎవరు ఎన్నుకున్నాడో. పిలుపు యొక్క నిశ్చయత మోసేకుంది కదా. నా వల్ల కాదు అన్నా కూడా లేదు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నా పక్షమున నడిపించాలని ఆజ్ఞ ఇచ్చింది దేవుడే కదా. వీరు ఏకమై మోషేకు అహరోను విధంగా పోగుపడి 250 మంది మరి 4 పెద్దలు ఏర్పడగా చూస్తున్నాడు దేవుడు. మోషే సాగిలపడ్డాడు. రేపు తనవాడెవడో పరిశుద్ధుడెవడో మీరు అన్నారు కదా, మాకేం తక్కువ అన్నారు కదా, అందరం పరిశుద్ధులమన్నారు కదా. ఎవరి పరిశుద్ధులు దేవుడు నిర్ణయిస్తాడు. మీరు ఒకటి చేయండి, రేపు మీ అందరూ మీ దుపార్తులలో అగ్ని తీసుకోవడమన్నాడండి. చూడండి ఏమంటున్నాడు, తన వాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారి తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన ఎదుటకు చేర్చుకును. ఇలా చేయుడి, కోరహును అతని సమస్త సమూహమైన మీరును దుపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. ఎవరి బాధ్యత? అహరోను యొక్క బాధ్యత. వీళ్ళు అన్నారు కదా, అహరోను గొప్పోడా, మేము కూడా పరిశుద్ధులమే. మీరు యాజకత్వం కోరుకున్నారు కదా, మంచిది, నేను అడ్డు చెప్పను. నేను ఎవరు తనవాడో ఎవరు పరిశుద్ధుడో దేవుడే నిర్ణయం చేస్తాడు. ఇప్పుడు యాజకునిగా ధూపం వేయాలి దేవునికి. కాబట్టి మీ పక్షాన అందరూ కూడా 650 మంది మీ ధూపార్తులు తీసుకొని రండి, ప్రత్యక్ష చూడడానికి రండి, దేవుని సరే ధూపం వేయండి. దేవుడే చెప్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఇంకేం మాట్లాడలేదు, నోరెత్తి మాట్లాడలేదు అంటున్నాడు. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నానో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకే పని లేదు. మరియు మోషే కోరుతున్నాను, చూడండి, లేవి కుమారులారా, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటాయు. మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయుచున్నట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలు సమయంలో మిమ్మల్ని వేరుపరచుటకు మీకు అల్పముగా కనబడునా? అంటే మీరు చేసే పని మీకు అల్పంగా ఉందా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి? మోషే మీద అహరోను మీద ఎందుకు తిరగబడ్డారు? నీళ్ళు లేవా? నీళ్ళు కావాలా? వాటర్ అంటే పెట్టండి, అక్కడ బాటిల్స్ పెట్టలేదా? పిల్లలు దప్పిక అవుతాయి కదా పిల్లలకి. పరిచర్య మర్చిపోతున్నారు, టైంకి రారు. వాటర్ బాటిల్ పెట్టాలి అక్కడ కొంచెం. బబ్బులు ఇవి ఉన్నాయి కదా, మగ్గులు ఉన్నాయి కదా, పెట్టండి. పిల్లలు ఇద్దరు పిల్లలు అక్కడక్కడ నీళ్ళు పెట్టండి దయచేసి. అన్నీ లేవాలి, ఇద్దరు లేండి, బబుల్స్ పెట్టండి అక్కడక్కడ. మీరు యాజకత్వాన్ని కూడా కోరుచున్నారు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ తిరుగు వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు బయలుపరిచాడు, వీరు ఊరకే తిరగబడలేదు, వీరు యాజకత్వాన్ని కోరుచున్నారు. ఈ మాట బయటపెట్టలా. ఏమంటున్నారు వీళ్ళు? మోషే కన్నా అహరోను కన్నా మేము తక్కువ,
అందరూ పరిశుద్ధులే, అందరూ సమానం అంటున్నారు. కానీ వారి మనసు ఆలోచన ఏంటి? వీరికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? కాతీలకు దేవుని మనస్సాన్ని భుజాల మీద మోయాలి. ఎంత గొప్పదనేది కదండి అది. ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆగాలి, తెరలు వేయాలి, గుణాన్ని కప్పాలి. మనసు ఉంచి బయటకు వచ్చేస్తే యాగుడు వెళ్ళి దాన్ని తీసి మళ్ళీ ఆ దీపస్తంభము రొట్టె బల్లాన్ని సిద్ధం చేసి శకన మేఘం దిగి వస్తుంది. ఇలాంటి గొప్ప పరిచర్య వారు అల్పమనిదిగా ఎంచుకున్నారు. దేవుడు నిర్ణయించిన ఏ పనైనా అది ఆయన ఇచ్చింది, ఆయన నిర్ణయించింది, అది శ్రేష్టమైన పరిచర్య. దేవుని సన్నిధిలో చేసే ఏ చిన్న పనైనా అది దేవునికే ఘనత. లేదు ఆ పనే చేయాలి, ఈ పనే చేయాలి. ఈరోజు కూడా సంఘములో అనేకులు ఎందుకు సంఘాలు చీలిపోతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఎందుకు సంఘాలు చీలిపోతున్నాయి? ఎందుకు సంఘాలు మూతపడుతున్నాయి? ఎందుకు సంఘాల్లో గలిబిలి అంటే కొరహు మనస్సే. ఏ మనస్సు? కొరహు మనస్సు. అధికారము కోరుకునేవారు, యాజకత్వాన్ని కోరుకునేవారు, సేవకులు ఉండాలని కోరుకునేవారు. ఇదే ఆనాటికి ఈనాటికి కూడా దేవుని సంఘమును పాడు చేసే ఈ ఆలోచన, అధికార దాహము, యాజకత్వము బాధ్యత. ఇది దేవుడు అందరికీ ఇవ్వడు. గుర్తుంచుకోండి. మందిరంలో అనేక పరిచయాలు ఉన్నాయి, సంఘంలో అనేక పరిచయాలు ఉన్నాయి, గుడారంలో ప్రత్యక్ష గుడారంలో పరిచయాలు ఉన్నాయి. ఏ పని ఎవరు చేయాలో కూడా నిర్ణయించేది దేవుడే. ఆయన ఇవ్వనిదే, ఆయన అభిషేకించినదే, ఆయన ఎన్నుకోనిదే ఒక్క అడుగు ముందుకి వేయలేదు. గుర్తుంచుకో. ఇక్కడ అదే జరిగింది. ముందు ధ్యానం చేస్తాం, వెళ్ళే కొద్ది కృత మంది ఎలా ఉందో, రాజు కావులు పరిచయం ఎలా ఉందో, ఎవరు తప్పిపోయారో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రయాణమైన కొద్ది రోజుల్లోనే ప్రత్యక్ష గుడారము నింపబడి మోషేకు కొండ మీద దేవుడు చూపించిన రీతిగా మందసము, బల్ల, సన్నిధి రొట్టెలు, దీపస్తంభము, ఆవరణము, గుడారపు తెరలు అన్నీ తయారు చేసి శకిన మేఘం దిగి వచ్చింది. బళ్ళు అర్పిస్తూ ఉన్నారు, ఆయన సన్నిధి వాడుతూ ఉంది. ఆ ఆరంభ దినాల్లోనే కొరహు యొక్క తిరుగుబాటు. ఏం కోరుకున్నారు వీరంటే వారి మనస్సులో యాజకత్వము, అనగా అహరోను లేవి కూడా మా వంశస్థులే, లేవీయులే, వారు మాత్రమే ఎందుకు నడిపించాలి, ఆ కుడువు మాత్రమే ఎందుకు బలు ఇవ్వాలి, మేమేం తక్కువ అంతే. లేవీలే కదా వీళ్ళు, లేవీలే. వీళ్ళతో పాటు రూబేనీలు మనకు 50 మంది కలిశారు. ఇదంతా ఎవరు చూస్తుంటారండి చెప్పండి? మందిరం ఎవరిది? సంఘం ఎవరిది? ప్రత్యక్ష గుడారం ఎవరిది? ఎవరికి మహిమ కలగాలి? ఎవరి నామం స్తుతింపబడాలి? ఎవరు ఘనపరచబడాలి? మరి దేవుని మందిరములో, దేవుని సంఘములో అమర్యాద, అక్రమం ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఓ ప్రశ్న ఆలోచించుకోవడం వస్తారు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, ఆయన ఎన్నుకున్న స్థలములో, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములో ఇదిగో ఇటువంటి అరమరికలు ఉంటే సహించేవాడా దేవుడు? మన ఇంట్లో గలిబిలి ఉంటే నువ్వు ఒప్పుకోవు కదా. ఇది ఎవరి ఇల్లు? మనకు ఆ భయం లేదు. ఇది దేవుని మందిరము, దేవుని ఇల్లు అనే భయం ఉంటే మనం ఎలా ఉంటాం దేవుని సన్నిధిలో? ఎలా ఉంటాం? కలిసి ఒకసారి కొరహు పాపం మనం కూడా చేస్తున్నాం, అభిరాముల పాపం మనం చేస్తున్నాం, 650 మంది వల్ల మనం కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి దేవుడు వారి తిరుగుబాటు అంతా నుంచి ఒక దెబ్బతోని చేస్తాడు. ఉరికిన వాడుకు దహించొద్దు కదా ఆయన వాసు, ఎందుకంటే తన ఇల్లు, తన మందిరము
తన సన్నిధి రేయింబగలు దివరాత్రము దీపములు వెలిగించే స్థలం అది. ఆయన నివసించే స్థలం అది. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు వాడిని ప్రేమించి వారి మధ్యకు దిగి వచ్చిన స్థలం అది. అతి పరిశుద్ధ స్థలము దాని పేరు. ఆ పరిచర్య కోసమై దేవుడు ఒకరిని ఎన్నుకుంటే మిగతా వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే అన్నాడు, దేవుడే చెప్తాడు ఎవరు పరిశుద్ధుడో వారిని ఆయన తన సన్నిధికి రాణిస్తాడు. కాబట్టి రేపు మీరందరూ కూడా ధూపార్తులు తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో ధూపం వేయండి. ఇంకంతేగా మీరు కోరుకుంది అదేగా. పరిచయం అంటే ధూపం వేయడం దేవుని సన్నిధిలో. మరొక మాట, అతి పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నారు వీడు. ధూపం వేసేది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములో. బలి ఇచ్చేది ఎక్కడ? బయట. బలి కోరుకోలేదు వీరు. అర్థమైందా? బలి కోరుకోలేదు. అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళి యాజకుడు, ప్రధాన యాజకుడు చేసే పరిచర్య కోరుకున్నారు. ధూపం వేసే పరిచర్య వారిది, ప్రధాన యాజకుందే. అహరోను, ఆ తర్వాత అతని కుమారులు ఒక్కొక్కడు. అహరోను కూడా అతి పరిశుద్ధ స్థానానికి పోవాలంటే కాలికి తాడు కట్టుకొని పోవాలి, నడుము గంట కట్టుకోవాలి. తను తిరుగుతూ ధూపం వేస్తూ ఉంటే ఆ గంట శబ్దాలు పడుతుంటుంది. తను ఒకవేళ ఏదైనా పాపం చేసి లోన వెళ్తే అక్కడే చనిపోయేవాడు. ఇంకెవడు లోపలికి పోకూడదు కాబట్టి ఆ తాడుతో బయటికి లాగేవారు. అటువంటి స్థలములో పరిచర్య వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? కొరహు, రూబీలైన 3, మిగతా 250 మంది. మళ్ళీ గుర్తు చేస్తా, ఎన్నుకున్నది ఎవరు? అహరోనును దేవుడే. ప్రతిష్ఠించింది ఎవరు? దేవుడే. ఈ పని కోసం మరో మాట చెప్పాలంటే దేవుని పనిని ప్రశ్నిస్తున్నారు, దేవుని ఎన్నికను ప్రశ్నిస్తున్నారు. అదే దేవుని కోపం వచ్చింది అక్కడ. మోషే చెప్పాడు, మీరందరూ కూడా మీ దుబాట్లు తీసుకొని రేపు వచ్చేయండి అన్నాడు. రేపు రాత్రి మొర పెడతానండి. చూడండి తర్వాత 9వ వచనం, తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటాయు. మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేల్ దేవుడు ఇశ్రాయేలు మిమ్మల్ని విరపరచడం మీకు అల్పముగా కనబడునా? వీళ్ళకి ఈ పని ఎలా ఉందంటే చిన్నతనంగా ఉందంట. ఏ పని? మనసాన్ని భుజంలో వేసే పని ఎలా ఉంది? వాళ్ళకి చిన్నతనంగా, అల్పంగా ఉంది. ఆయన నిన్నును నీతో కూడా లేవీయులైన నీ గోత్ర వారిని అందరినీ చేర్చుకొనిను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా విరోధంగా అయ్యారు. ఆయన నిర్ణయానికి యెహోవాకు విరోధం అంటే అర్థం ఏంటి? దేవుడు చేసి నిర్ణయానికి విరోధంగా మీరు పోగుపడ్డారు. అహరోను ఎవడు? అతని విరోధంగా మీరు సనగనేలా? అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన నా దాతాను అబ్రాహామును పిలిపించాను. అయితే వారు మేము రాము, ఎరణములు మమ్మల్ని చంపవాలని పాలు తేనె ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలా? అంతేకాదు, నీవు పాలు తేనె ప్రవహించే దేశాన్ని మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలాలు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుష్య వడదీదువా? మేము రాము అనిరి. ఇప్పుడు మరలా అహరోను ప్రక్కన పెట్టి మోషే మీద తిరుగుబాటు. పసిపిల్లలకు కానీ తల్లిదండ్రులు కనబడ్డట్టుగా నాకు ఏ కష్టం వచ్చినా, వాళ్ళ కోపమైనా, వాళ్ళ అలుగైనా, వారి సొనగైనా ఎవరి మీద? మోషే మీద కదా. మోషే మీద అడుగుతున్నారు, మాకు దేశం ఇచ్చావా? పాలు మంచి దేశాన్ని తీసుకెళ్ళావా? మా మీద నాయకుడిగా ఉంటాం చాలదా నీకు? మమ్మల్ని చంపాలనా? నువ్వు రాము. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర. వాళ్ళు ఏం మాట్లాడు. అందుకు మోషే మిక్కిలి కోపించి, ఎవరు కోపం వచ్చిందంట? భూమి మీద సాత్వికుడైన మోషే కూడా ఏమొచ్చింది? కోపం వచ్చి మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకో. ఎవరితోటి? దేవునితోటి. ప్రభువా రేపు వస్తారు వాళ్ళు. ఎవరు? 654 మంది. నువ్వు వారి నైవేద్యాన్ని లక్ష్య పెట్టొద్దు. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకోలేదు.
వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేస్తాను. ప్రభువా, నేను నిర్దోషిని, ఆమె తిరుగుబాటు చేస్తారు, రేపు వస్తారు, నీ ముందుకు నువ్వే చూసుకో, నా వర్షాన్ని న్యాయం చేయి. అప్పుడు దేవుడు చెప్పాడు. అప్పుడు యెహోవా మరియు మోషే కొరహుతో, నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా నిలబడాలి. మీరు ప్రతివాడు తన తన దోపార్తి తీసుకొని వాడి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులు యెహోవా సన్నిధికి తేవాలి. నీవును అహరోను ఒక్కొక్కడు తన దోపార్తి తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడు తన దోపార్తి తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాడి మీద దోపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర నిలిచిరి. రెడయ్యారు. ఎక్కడికి? లోపలికి పోవటానికి. ఎవరెవరు? కొరహు, అబీరాము, దాతాములు 250 మంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి కెరూబుల మధ్య ఆవశ్యండై ఉన్న దేవుని మందస్థానికి ఆయన సన్నిధికి ధూపం వేయడానికి తలుపు దగ్గర నిలబడ్డారు. ఎక్కడ? ద్వారం దగ్గర. అప్పుడు వచ్చారండి దేవుడు పైనుంచి. చూడండి రేపటి మాట. కొరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సర్వ సమాజం వారి విధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడిన. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషేతో చెప్పగా వారు సాగిలపడి. మళ్ళా ఎక్కడ సాగిలపడేది? దేవుని దగ్గర. ఎవరు? మోషే అహరోనులు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద కోపడుదువా అని వేడుకొని. అప్పుడు యెహోవా మోషేకు సెలవిచ్చాను, కొరహు, దాతాను, అబీరాముల యొక్క యుద్ధ నుండి చుట్టుపక్కల తొలగిపోవడానికి జనసమూహంతో చెప్పుము. మోషే లేచి దాతాను అబీరాముల యుద్ధకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్ద అతను వెళ్ళారు. అతడు ఈ దుష్ట గుడారముల యుద్ధ నుండి తొలగిపోవుడి. అందరూ చెడిపోయారు. మోషే అంటాడు 28, మోషే, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దేవుని తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చే మరణము. ఎలాంటి మరణం అంటే? మనుషులు మరణం వస్తే మనుషులందరికీ వ్యాధి చేత కానీ ప్రమాదం కానీ ఏదో జరిగింది. ఇది మనుషులందరికీ వచ్చే మరణం కాదు, ఒక అద్భుతమైన మరణం. అది ఏ మనుషుడు అలా చనిపోలేదు ఈ లోకంలో. ఏం చేద్దాం చూడండి. మనుషులందరికీ వచ్చే మరణం అంటే మరణము మీరు పొందిన ఎడల, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవాను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పొడిచడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిన మీకు తెలియను. అతను ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నెర విడిచాను. ప్రార్థించింది ఎవరు? రోషపడింది ఎవరు? జవాబు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆ మాట చెప్పి ముగించకముందే వారి క్రింద నెల విడిచాను. భూమి తన నోరు తెరచి, భూమికి నోరు ఉందంటమ్మా. దేనికి? వాడు చచ్చిపోయిన తర్వాత గంటలు బట్టిది 6 రోజులు గుంట తీయడానికి. పొద్దున పోయి తాగి తిని తాగి ఇంకా కావాలంటారు. మీరు కూర్చున్నా కూడా బాక్స్ పెట్టుకొని కూర్చొని అరగంట గంట కూర్చుంటాం. గుర్తుందా? తెగలేదన్నా, ఎంత గట్టిగా ఉందంట. కానీ దేవుడు భూమి నోరు భూమికి నోరు ఉందంటమ్మా. వాక్యం చెబుతుంది కదా. భూమికి నోరు ఉంటే మాట్లాడదా? అందుకే భూమి ఆకాశం నీ మీద సాక్షులుగా. ఆకాశమా, భూమి ఎవరు చెప్పే మాట? ఇది దేవుడు చెప్పే మాట. తప్పించుకోలేము ఎక్కడ. మరి ఆకాశం కింద భూమి మధ్య నాకు ఎక్కడ దాక్కుంటాను? తప్పించుకోలేవు. అందుకే ఈ రెంటిని దేవుడు సాక్షులు పెట్టడం మీద
మనం చేసే ప్రతి పని చెప్పే అయ్యే భూమి ఆకాశాలు. దేవుడి కోపాగ్ని ఎలా వచ్చిందంటే అందరంగా చనిపోయి పాతి పెట్టబట్టం కాదు. భూమి తన నెరలు విరచి తన నోరు తెరచి కొరహును దాతాము అభిరాముల కుటుంబం అంతటిని వైఖరి సంస్థని మృంగివేసాను. చూడబడింది అక్కడ. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరవ సంబంధులందరినీ వారి సమాస సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసాను. వారు సమాజములో ఉండకుండా ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎవరి పని అది? మనం అనుకుంటాం సంఘంలో గెలుపులు రేగితే ఆయన కన్ను తెరిచాడంటే ఆయనే పరిశుద్ధ. మనం ఏం చేయమల్లా ప్రార్థన చేస్తే చాలు, ఆయనే మొత్తం పరిశుద్ధ తొలగి చేస్తాడంతే. దేవునికి విరోధంగా పోగుపడితే ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆయన నిర్ణయాన్ని ధిక్కరిస్తే మనం ఏం చేయలేం. మన మనుషులము, మనం ఏ పార్టీ వారు, మన బ్రతుకెంత, మన జీవితం ఎంత. కానీ యజమాని ఉన్నాడు కదా, మన యజమాని తన సరస్సు ఇచ్చుకున్నవాడు. ఎవరి సొత్తు? సంఘం ఎవరి సొత్తు? దేవుడు తన స్వరత్వం ఇచ్చుకున్న క్రీస్తు అండి. అక్కడ దేవుడు అవాక్యం చెబితే దేవుడు తన స్వరత్వం ఇచ్చుకున్న ఎవరు కొన్నాడు? దేవుడు కొన్నాడు. దాన్ని పరిశుద్ధపరిచేది ఎవరు? ఆయన పరిశుద్ధపరిచి మొదలు పెడితే ఎవరు నిలబడా? అర్థమైందా? తిరుగుబాటు రేగింది. మోషే అహరోను జగిలితే ఏం చేస్తారు? రాళ్ళు కూడా చంపుతారు, వెలివేస్తారు. మనుషులు చేసే పనిది. కానీ దేవుడు చేసిన పరిశుద్ధ ఎలా ఉందంటే వీళ్ళు అన్నారు కదా, సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు పరిశుద్ధుడే. మరి పరిశుద్ధులు ఏమయ్యారు? భూమి తన నోరు తెరచి వారిని ఒకరి సంవత్సరాన్ని కూడా మునిగివేస్తుంది. మనకు మాట ఇంకొక సత్యం గుర్తు చేసుకోవాలి. ఒక మాట చెప్పమంటారా? కృపగల దేవుడు, హృదయాలు చూచే దేవుడు కోర కుమారు ఎంత కలవలేదు తెలుసా? తండ్రి తిరుగుబాటు చేస్తున్నా, తండ్రితో పాటు 250 మంది వచ్చి చేరినా, రూబేనీయుల్లో 3 పెద్దలు వచ్చి తిరుగుబాటు చేసిన కొడుకులు నాన్నని తమ పని లేదు తెలుసా మీకు? కోరవ సమస్తం వేయబడితే కొడుకులు తప్పించుకున్నారండి. తీయండి అదే అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 26. తీయండి ఒక్కసారి, సంఖ్యాకాండము 26 11 చూడండి. 11 చూడండి. జనసంఖ్యలో 10 కూడాను 9. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు, సమాజములో మోషే అహరోను విధంగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహ వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందున వారు దుష్టాంతులు. అయితే కోరహు కుమారులు ఎటు తప్పించుకున్నారు? అయితే దయగల దేవుడు కోరహు కుమారులు ఎందుకు వాడు దూరంగా కన్న తండ్రి అయినా కూడా దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇది నాకు పని లేదు, పక్కడిపోయారు అంతే. మనం వాడు చెప్పాలంటే ఈ తండ్రి ప్రయాసం ఎవరి కోసం ఉన్న ఇళ్ళ కోసమే, కొడుకు కోసమేగా. యాజకత్వం ఎవరిది? అహరోను అతని కుమారుల కుటుంబాలు. ఇప్పుడు కోరుకుంది ఏంది? నేను నా కుమారులు సేవ చేయాలి. వాళ్ళు ఒప్పుకోలేదు, తండ్రితో ఏకీవించలేదు, తండ్రి మడకు సమ్మతించలేదు. కాబట్టి దేవుడు వారిని తప్పించాడు. అంతేనా? దేవుడు వారిని తప్పించాడు. మరి 250 మంది సంగతి ఏంటి? ఇంకొన్నారుగా దుపాట్లు తీసుకుని అగ్ని తీసుకెళ్ళారు కదా, అగ్నితోనే చచ్చిపోయారు. చూడండి ఎవరు అయిపోయింది అక్కడ.
మరియు యెహోవా యొద్ద నుండి 34వ వచనము, సంఖ్యాకాండం 16:34, పాతాళములో కూలిరి, భూమి వారి మింగివేసిన వారు సమాజంలో ఉండకుండా నశించిరి, వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలు వారి ఘోష విని భూమి మనను మింగివేననుకొని పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి ఏమొచ్చింది? 2 తీర్పులు. వినండి జాగ్రత్తగా. ఒకటేమో యాజకత్వాన్ని కోరుకున్న కోరహుకు, అబీరాముకు, దోతను వారికి ఒక తీర్పు. వీరితో చేరి 250 ధూపార్తులు అగ్ని వేసి తెచ్చిన వీళ్ళకు ఇంకొక తీర్పు. అంటే వాడు చెప్పాలంటే వాడు చేసిన పనులు బట్టి వాళ్ళకి తీర్పు. వీళ్ళు ఏం తెచ్చారు? దేవుని సన్నిధికి అగ్నిని తీసుకొచ్చారు. ఆ అగ్నితోనే దేవుడు వారికి తీర్పు తీస్తున్నారు. ఏం జరిగింది చూడండి అక్కడ 650 సంగతి ఏమైందో. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి, ఎక్కడ అగ్ని ఇది? యెహోవా దగ్గర నుంచి బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. అర్థమవుతుంది? మనం ఏ తిరుగుబాటు చేస్తామో దేవుడు కూడా అదే లెక్కిస్తాడు. ఇంకా వేరే దేవుడు ఉండదు. న్యాయం కల దేవుడు కదా ఆయన. అర్థమైంది? ఎటువంటి తిరుగుబాటు ఉంటుందో దాన్ని బట్టి ఆయన తీర్పులు కూడా అలాగే. కొరహు, అభిరాముల కుటుంబాలు చూసుకున్నట్లయితే వారి భూమి నోరు తెచ్చి మింగేసింది. అగ్ని తెచ్చిన వాళ్ళు అగ్నే కాల్చేసింది. మాట చెప్పంటారా? బయట వాళ్ళే కాదు, ఆఖరికి అహరోను కుమారులు కూడా అగ్ని తీసుకొస్తే అన్ని అగ్ని ఒప్పుకోలేదు దేవుడు. తేడదైతో లేవికాండం 10వ అధ్యాయము వచ్చిన చెప్పడము. అహరో లేవి కాండము 10వ అధ్యాయం మనం వచ్చిన అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిద్దరిని చాలు. ఎంత రోషముగల దేవుడు అంటే, ఎన్నుకున్న వారు కూడా ఎన్నుకున్నాడు కదా దేవుడు. అన్యాజ్ఞ అంటే ఏం తెలుసా అండి? ప్రత్యక్షపు గుడారం లోపల బలిపిడి మీద ఉన్నటువంటి నిప్పుల్ని కారుతో పట్టుకొని దుపాత్రలు వేసుకొని లోపలికి తీసుకెళ్ళాలి. బయటికి పనికిరావు, ఇంటికాడికి పనికిరావు. అర్థమైందా? కనీసం దేవదేవునికి వేసే సాంబ్రాణి కూడా ప్రత్యేకంగా తయారు చేయబడింది. దాని వాసన కూడా ఎవడు చూడకూడదు. అలాంటి వాసన వచ్చేవాడు చేసుకుంటే కొట్టివేయబడతాడు దేవుడు చెప్పాడు. వీళ్ళిద్దరు అహరోను కొడుకులే, అహరోను కుమారులే, యాజకులే. ఒక్క చోట ఆడదాకేం పోయి అక్కడ భయపడిన దగ్గర తీస్తున్నామని ఇంట్లో అగ్ని ఉంది కదా, ఇంట్లో దోపదగన చేసుకొని పట్టుకొని నేరుగా లోపలికి పోయారు. పోతూ ఉండగానే చూచే దేవుడు వారు పరిశుద్ధుడికి పెట్టక మునిపే ఆవిడ ప్రవేశింపగానే యెహోవా అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేసాను. చూడండి ఎంత పరిశుద్ధుడో దేవుడు, ఎంత రోషం కలిగిన దేవుడు. నేను అనుకున్నాను కదా నా యాజకుడైనా అహరోను సంతతి కానీ ఊరుకోలేదు. ఊరుకున్నాడండి దేవుడు? లేదు. తన సన్నిధి పరిశుద్ధం కాపాడేవాడు ఆయనే, మనం కాదు. మనం కేవలం పరిచారకులమే. మనకి వచ్చిన పని మనం చేస్తూ ఉండటమే. దాన్ని కాపాడి భద్రం చేసేవాడు ఆయనే, పరిశుద్ధపరుచుకునేవాడు ఆయనే. అంతేం లేదు. మన పనల్లా ఆయన చెప్పినట్లుగా చూసినప్పుడు చేయటం మన పని. యాజకుడైన అహరోను కుమారులు కూడాను అన్య అగ్ని ఆయన ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకురాగా సహింపని దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుని పరిశుద్ధత అంటే ఎంత? జాగ్రత్త. దేవునితో ఆటలాడకూడదు. దేవుని దగ్గర కాదు మన వేషాలన్నీ కూడా, దేవుని సంధిలో కాదు మన ఆటపాటలన్నీ కూడా. ఆయన ఏర్పరచుకున్న స్థలాన్ని
ఆయనే కాపాడుకుంటాడు కదా, ఆయనే కాపాడుకుంటాడు. మన నిమిత్తం మాత్రం మనం ఏం చేయలేము, చూస్తూ ఉంటాం తప్ప. 650 మందికి కాల్చి వేసింది. ఆఖరికి ఇదిగో అహరోను కుమారుద్దరిని కూడా అగ్ని కాల్చి వేసింది. తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, ఇంకొకసారి ఎవడు మాట్లాడకుండా ఒక గొప్ప కార్యం చేస్తాడు. తేడదైతో ప్రభు అంటాడు, సంఖ్యాకాండము మనం చదువుకున్న వాక్య భాగంలోనే 17వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నీ విషయాలతో మాట్లాడి నా యొద్దకు ఒక్కొక్క పితరుల కుటుంబం ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల చొప్పున వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. ఎలాగనగా పితరుల ప్రజలకు ఒక కర్ర ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకునే ప్రత్యక్ష గుడారములోని శాస్త్రం వారిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సనుగులు నాకు వినబడకుండా మానిపివేయుదును. ఆ మాట భయంకరించే మాట. ప్రభు అంటున్నాడు, ఇక ఎంతకాలం మీరు వెళ్తా పడతారు? తోడు లేస్తాడు, నేను పరిశుద్ధుని అంటాడు, నాయకుడు అంటాడు. ఇక వారు సనగకుండా ఆ సనుగులు మీ మీద సనగ వినపకుండా మానిపేస్తారు. ఎలాగంటే 12 గోత్రాల్లో 12 మంది పెద్దల పేరు మీద 12 కర్రలు తీసుకువచ్చి మనసు ముందుగా ఉంచండి. మనసు ముందు ఉంచితే ఆ రాత్రి ఉంచితే తెల్లవారేసరికి ఎవరి కర్ర చిగురిస్తుందో వాని ఏర్పాటు చేసుకున్నాను. 12 గోత్రాలు రూబేను, షిమేరు, లేవి, ఇస్సాకారు, నఫ్తాలి, యోధా, ప్రతి గోత్రము. లేవి కుటుంబానికేమో ఆ కుటుంబం పెద్ద అహరోను పేరు వ్రాయబడింది. 12 కర్రలు తీసుకువచ్చి ఆ సాయంకాలం ప్రతి గుడారంలో మనసు ఏమిట శాస్త్రాల ముందు పెట్టారు. ఎవని మనస్సులో చెప్పండి, శాస్త్రాలు ఉన్నాయి కదా, 10 ఉన్న పలకలు ఉన్నాయి కదా, వాడి ముందు పెట్టారు. తెల్లవారి లేచి మోషే వెళ్ళి అవి తీసుకొచ్చేసరికి అద్భుతం జరిగిందమ్మా. ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదు. చేతి కర్ర అంటే ఎండిపోయింది. నీవు కర్ర చూపించి ఇది ఏ కర్రో చెప్పగలవంటే చెప్పలేం మనం. అది వేపకర్రో తుమ్మకర్రో ఎండిపోయేది ఎవడికి అర్థం కాదు. అది చేతి కర్ర అంతే. అలాంటిది ఎండిపోయి 3 బారి ఉపయోగించే చేతి కర్రను దేవుడు ఎన్నుకున్న అహరోను చేతి కర్ర చిగురించింది, పుష్పించింది. బాదం పువ్వులు అంటే ఏ చేతి కర్ర, ఏ చెట్టుది అది? బాదం చెట్టు. వాడే అహరోను కూడా తెలియదు ఇది బాదం చెట్టు కర్ర అని, అంతే కదా. ఏ చెట్టు అహరోను కూడా ఇప్పుడు తన చేతిలో ఉండేదే పట్టుకొని తిరిగేదే. దాని బ్రతికేందో ఏడ చూసిందో అహరోనుకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒక రాత్రి ప్రత్యక్ష గుడారములో 12 కర్రలు ఉంచగా ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో ఆ అహరోను యొక్క చేతి కర్ర చిగురించింది. ఎండిపోయిన కర్ర ఏ రాత్రి చిగురించడం ఎక్కడ చూడగలం మనం? తేని వాక్యంలో 15వ అధ్యాయం చూసినట్టయితే ఒక్కసారి చూస్తారు, చూడండి. మరునాడు మోషే సాక్ష్యం గుడారంలో వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురిస్తే ఏమేమి వస్తాయి చెప్పండి? చిగురిస్తే ఆకులు వస్తాయి, పూలు వస్తాయి, కాయలు వస్తాయి. ఒక చేతి కర్ర రావడం సాధ్యమా? అంతేకాదు, అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలది. ఒక్క రాత్రిలో, నెల కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, అంటావు 6 నెలల కాపు, కానీ కాదు. ఒక రాత్రిలో దేవుడు కర్ర జీవితాన్ని మార్చాడు. ఎక్కడుంది ఆ కర్ర? దేవుడినుకున్న వ్యక్తి చేతిలో ఉన్న కర్ర ఆ రాత్రి ఎక్కడున్నది? ప్రత్యక్షపు గుడారం, దేవుని సన్నిధిలో. మరి మిగతా 11 ప్రత్యక్ష గుడారంలో దేవుడి సన్నిధిలో ఉంటే సరిపోదు, ఆయన ఎన్నుకొని ఉండాలి.
ఎవరు? ఆయన పిలుచుకొని ఉండాలి, ఆయన దృష్టి కలిగి ఉండాలి. అది మర్చిపోతున్నాం మనం. అద్భుతం. ఇక ఏం కూడా మాట్లాడగలేదు. అక్కడికి ఆ కర్ర అక్కడ తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో మనసులో పెట్టేస్తాడు. దాన్ని మనసులో పెట్టేస్తాడు దాన్ని జాగ్రత్తగా. తెలుసా మీకు? చూడండి 17వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లుగా అహరోను కర్రను మరలా శాసనం ఎదుట ఉంచుమో. ఇక కర్ర చూసే కర్రకి బయటికి పోవటం లేదు. ఇది అహరోను కర్ర కాదు, ఇది ఎక్కడ ఉండాలి? దేవుని శాసనం. హెబ్రీ పత్రిక వస్తే హెబ్రీ పత్రికలో చూడండి 7వ అధ్యాయం 7 వచనం చెప్పడమ్మా. 3వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. 2వ తెరకు 9వ అధ్యాయం 2వ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమైన గుడారం ఉంది. అందులో సువర్ణ దుపార్తియు నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో ఎక్కడ దేవుడు నివసించే కెరూబుల మధ్య ఉండి జవాబిచ్చే ఆ మందస్సములో 3 వస్తువులు ఉన్నాయి. మన్నా కలిగిన బంగారు పాత్ర. ఏంటి అమ్మా? మన్నా ఏమైపోయి చెప్పండి. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ప్రయాణంలో ఉన్నప్పుడు సణిగారు. ఆహారం ఎట్లా అంటే ప్రభు అన్నాడు, దేవా దూతలు తినే ఆహారం దేవుడు ఇచ్చాడు. దాన్ని ఏమన్నారు? మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేంటి అంటే ఏం లేదు. మన్నా అంటే పెద్ద భాష ఏం కాదు. ఇదేంది హిబ్రూ భాషలో? ఇదేంది మన్నా అంటే? ఇక అదే పేరు పడిపోయింది. మనలాంటి ద్రాక్ష వాళ్ళు ఏం చేశారంటే ఇంత తెచ్చుకున్నారు. దొరికింది కదా మనలాంటి వాళ్ళు. మనం 3 రోజులకు ఒకసారి కూర్చుకుంటాం. ఊరికి వచ్చిందంటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కూడా తెచ్చిపెట్టుకుంటాం. అదే చేస్తే తెల్లవారేసరికి పురుగు బట్టి కంపు కొట్టింది, అంతే. వాళ్ళు ఉండలేకపోయారు. మన దేవుడు కూడా తెలుస్తా, శుక్రవారం ఉదయం వేరుకుంటే శనివారం విశ్రాంతి ఏం కాదు. మళ్ళీ అసలు దేని కాపుదాలు చూడండి ఎలా ఉంటుందో. వారు ఒక్క పొడ ఉంచుకుంటేనే పురుగు పట్టింది. విశ్రాంతి బయట దొరకదు. అత్యాశపడి వీళ్ళు ఎదుక్కండి పోయారు. కోపడాడు దేవుడు. చెప్పాను కానీ దొరకదని. 2 అంతలు పంపించేవాడు ఆ రోజున. దాచుకునే వాళ్ళు కనీసం వాసన కూడా రాదు, పొల్లట వాసన కూడా రాదు. 3 రోజుకి పనికిరాదు. కానీ మందస్సములో, దేవుని నిబంధన మందస్సములో మోషే దేవుడు చెప్పాడు, మోషే ఈ మన్నాని ఒక పాత్రలో పెట్టి నా మనసులో పెట్టు, అది గుర్తుగా ఉంటుందంటే సంవత్సరాలు పురుగు పట్టకుండా, పాచిపోకుండా, పాడు కాకుండా దేవుని ప్రత్యక్ష గుడారంలోని మనస్సులో ఈ మన్న బ్రతికి ఉంది. మన వాడు చెప్తున్నారు. దేవుని సన్నిధిలో ఏముంటుంది? జీవము. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎందుకు పాడు కాలేదు? అది ఉన్న చోటు. బయట ఉంటే తెల్లవారికే బయట. అదే ప్రభు సన్నిధిలో ఉంటే జీవము. గుర్తుపెట్టుకోండి. గొప్ప పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. చిగురించిన కర్ర ఎన్ని రోజులు బతుకుంటుందో చెప్పండి. మనసు మనం ఉంటే ఆ మనసు పోయేదాకా అది అలాగే తెలుసా. వాటికి తోడు ఇంకొకటి ఉన్నాయి. చూడండి, 3 ఉన్నాయి. చూడండి ఏమన్నాయో. ఆ మందసములో బంగారు పాత్రలోని మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు అనగా దేవుడు వాక్యము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలకి ఆ రాత్రి పలకలు ఉన్నాయి. చేతిలో వాక్యం పెట్టుకుంటాం కదా, చేతిలో వాక్యం పెట్టుకుంటాం. నాకు ఇష్టమైన మాట చెప్పమంటారా? బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను మీకు. సామెతలు తీయండి. సామెతలు ఇది ధైర్యం ఇచ్చే మాట. ఏ స్థితిలోనైనా ఆయన అడగపోవచ్చు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 20, 21, 22 చదవండి ఒకసారి. సామెతలు 5, 20, 21, 22. నా కుమారుడా,
అమ్మా సామెతలు 4:20-21-22. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు ఏం వినాలి? దేవుని వాక్యాన్ని చెవియొగ్గి నీ కన్నులయుడున్న వాటిని తొలగిపోనియొద్దు. వాక్యము కానీ హృదయములో ఉంటే, దేవుని వాక్యము కానీ హృదయములో ఉంటే ఏం చేయాలి తెలుసా? దొరికిన వారికి అవి జీవమును, వాని సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఎక్కడుంది ఆరోగ్యం? ఏం తింటే? హాస్పిటల్కి పోతే? ఏ ఊర్లో ఉంటే? ఎక్కడైనా ఉండు, నీ హృదయంలో వాక్యం ఉంటే దొరికిన వారికి అవి జీవమును, వాని సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. వాస్తవం కదా? మనసులో ఏమున్నాయి? 3 వస్తువులు. మొన్న ఉన్న బంగారు పాత్ర మొన్న పురుగు పట్టలేదు, వాసన పట్టలేదు, అలాగే ఫ్రెష్గా ఉందంతే. ఈ లోకంలో ఏ ఫ్రిడ్జ్ కూడా అలా ఉంటుంది నీ 100 సంవత్సరాలు. చిగురించిన ఆవరణ చేతి కర్ర ఏ చెట్టు అన్నీ బతుకుండదో, కర్ర మొక్క చిగురించి అలాగే. 3వదిగా దేవుని నిబంధన మన పలకలు. ఈ 3 ఎక్కడున్నాయి? ప్రతి గుడారములు మనస్సము లోపల పెట్టబడి ఉన్నాయి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు మన జీవితాల్లో. ఎక్కడ దేనికి మన స్థానం? కొరహు వలె, అభిరామదాతల వలె, 250 మంది వలె ఆయన మాటను తిరస్కరిస్తున్నావా? ఆయన ఎన్నిక, ఆ నియామకము, ఆ నిర్ణయము, దేవుడి నిర్ణయము. మన జీవితాలు దేవుడి నిర్ణయం ఉంటుంది తెలుసా మీకు? మనం కూడా పొరపాటు ఎక్కడ చేస్తామంటే మన సొంత ఉద్దేశాలతో దేవుడి నిర్ణయాన్ని తోసేస్తాం. దేవుని చిత్తం వేరు, మనం చేసేది వేరు. అందుకే దేవుని చిత్తాన్ని వెదకాలి. దేవుని చిత్తాన్ని వెతికితేనే నెమ్మది, సంతోషము, సమాధానము కదా. యాజకత్వ బాధ్యత ఆహారం దేవుని చిత్తమైతే వ్యతిరేకించారు, కోరుకున్నారు. దాని ఫలితంగా కొందరేమో విచిత్రమైన మరణము. ఈ లోకంలో ఎవరికైనా మరణం వచ్చాడు. నోరు వాడున్న స్థలంలోనే భూమి తన నోరు తెరిచి వారిని మింగేసి మళ్ళా నోడైపోయి ఎక్కడున్నా వాళ్ళకి అర్థం కాలేదు. 2వదిగా యెహోవా సన్నిధికి అగ్ని వచ్చి 650 మందిని దహించింది. ఏం తెచ్చారు వాళ్ళు? అగ్ని తెచ్చారు. ఆఖరికి అహరోను కుమారుడు అగ్ని తీసుకొచ్చి అగ్నితోనే చంపడ్డారు. 2 జ్ఞాపకం ముగిస్తారు. ఇది అయిపోవాలి రోజుతో. టైం ఉంది, 1 నిమిషాలు. 2 రాజులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే కోరుకున్నారు. ఆజ్ఞను ధిక్కరించి. చూడండి, అయితే వాక్యంలో చూద్దాం ఒకసారి. అతను చూసినట్లయితే రాజు అయిన సౌలు తెలుసు కదా మీకు బాగా. సౌలు ఏం చేస్తాడు? సౌలు తేండి రాజైన సౌలు సమూయేలు బహుతేటగా జ్ఞాపకం చేశాడు. ఏమని? అయ్యా, నువ్వు 7 రోజులు ఆగు, నేను వస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయానికి వెళ్ళండి. మొదటి సమూయేలు 10. సౌలును కేవలం దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు తప్పితే యాజకునిగా కాదు. గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు మీద ఎవరు ఎన్నుకున్నాడు? సౌలుని రాజుగా. 10వ అధ్యాయం తీద్దాం. ముందుగా 10వ అధ్యాయానికి వెళితే 10వ అధ్యాయంలో 6వ వచనము, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును. నువ్వు వాడితో కలిసి ప్రార్థన చేయించుండగా నీకు కొత్త మనసు వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచన నీకు సముచి తరువాత నీకు మంచి తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలు అర్పించుటకు నేను, అంటే ఎవరైనా సమూయేలు, నీ యొద్దకు వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినములు లెక్క కూడా చెప్పాడు. ఎన్ని రోజులంట? 10 రోజులు. 7 దినములు నిలవాలంటే ఎదురు చూడు. అర్థమైందా? ఏం చెప్పాడు సమూయేలు?
అభిషేకించి రాజుగా నువ్వు వెళ్తూ ఉండగా ఇవి జరుగుతాయి, కొంతమంది రొట్టె తీసుకొస్తారు, తిను, ప్రవక్త సమూహం కనపడితే నువ్వు ప్రవక్తతో ప్రవచిస్తావు, ఆత్మ వస్తుంది మీదకి, గిల్గాల్కి వెళ్ళు, అక్కడ వేచి ఉండు, నేను వచ్చి బలులు దహన బలులు అర్పించే వరకు నువ్వు వేచి ఉండు. ఎన్ని రోజులు? 7 రోజులు. ఆజ్ఞ కదా అది. ఈయన యొక్క ఎన్నికేంటి? రాజుగా అభిషేకించబడ్డాడు. ఆత్మ రాగానే, దేవుడు ఆజ్ఞపడగానే మనసు మారిపోయింది, నూతన మనసు వచ్చేసి బాగుంది. 13వ అధ్యాయానికి వెళితే 13వ అధ్యాయం చూడండి ఏం చేశాడు. 7 రోజులు ఆగమని గట్టిగా చెప్పాడు కదా. చూడమ్మా, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీస్తామని చెప్పి దహన బలి. ఎవరు పని ఇది? సమూయేలు గారి పని. 7 రోజులు ఆగాడు. 7వ రోజు కూడా 1 గంట లేకపోయాడు. అతడు అర్పించకముందే వచ్చేసాడు ప్రవక్త. చూడండి తర్వాత ఎవరైపోయిందో. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, అంటే 1 అరగంట ఆలస్యం చేస్తే బతికేవాడే. 1 అరగంట ఆగితే ఆ మాట చొప్పున 7 రోజులు ఇంకా పూర్తి కాలేదు, 7 రోజులు వస్తానన్నాడు కదా, ఆగుంటే దీవం పడేవాడే. దాని ఫలితం చూడండి. సమూయేలు వచ్చారు, సౌలు అతను కలుసుకొని వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏంటి? అందుకు సౌలు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికా జనులకా? జనులకి. సౌలు అనుకుంటున్నాడు, వీళ్ళందరూ పోతే ఇక నాకెందుకు రాజ్యం? రాజుగా చేసింది ఎవరు? దేవుడు కదా, అభిషేకించే దేవుడు కదా, వీళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత. సౌలు అంటున్నాడు, వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇలా రాజ్యం ఆడితే బయలుదేరరు, కాబట్టి సాహసించి పనిచేశాను చూడమన్నాడు. అందుకు సౌలు జనుల ఎదురుండి చదివిపోవుతాయో, నిర్ణయ కాలంలో నీవు రాకపోవుతాయో, ఫిలిష్తీయులు మిక్మషులు కూడుంటాయో నేను చూచి. ఎవరి వైపు చూశాడంట? జనుల వైపు చూశాడు. ఫిలిష్తీయులను చూశాడు. దేవుని చూడలా, ఆజ్ఞలు చూడలేదు, కనిపెట్టలేదు. నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపై ఫిలిష్తీయులు గిల్గాలు వచ్చిన మీద పదనుకొని నా అంతటా నేను సాహసించి, తప్పని తెలుసు, నా అంతటా నేను సాహసించి పని చేసి తిని. అదొక సమూయేలు ఇట్లాను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేక పని చేసి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు తలంచుండను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎన్ని రోజులకి? వారానికే. రాజుగా అభిషేకం చేయబడిన వారానికే నీ రాజ్యము నిలవదు. కారణం ఏంటి? చేయకూడని పని. తన అభిషేకము, తన పని రాజుగా ఏరటమే. సమూయేలు గారు చెప్పారు కూడా, ఆగు 7 రోజులు ఆగు, నేను వస్తాను. దహన బలి, సమాధాన బలి నువ్వు ఇవ్వాల్సింది కాదు, అది నీకు తెలియదు ఆ పద్ధతుల క్రమాలు. సాహసించాడు, పైన వైపు చూశాడు. ప్రజలిపోతే అయ్యో విడిపోతే నా బతికేందనుకున్నాడు, కానీ తండ్రి కొన్ని దేవుణ్ణి చూడలేదు అంటున్నాడు. నాకు మాట్లాడే పని లేదు, అవే పని చేస్తావు. దేవుడు నేను నీ రాజ్యాన్ని స్థిరం చేయాలనుకున్నాడు, కానీ అది నిలవదు. ఇంకొక రాజు సంగతి ముగిస్తాను. ఇంకొక రాజు చూడదితో 2వ దినవృత్తాంతములు చూడదితో వాక్యంలో 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు ఉజ్జియా కదా 26:16. అయితే అతడు స్థిరపరిచింది ఎవరు? దేవుడే. స్థిరపడిన తర్వాత మనస్సున ఏముండకూడదాం ఎవరికైనా కూడా. స్థిరపడితే ఫస్ట్ వచ్చేది ఏం తెలుసా? గర్వం.
అతడు మనస్సును గర్వించి, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. అన్నముందు ఎలా ఉన్నాడు? అంత రాజు మనకు లేడు. చివరికి ఏం చేస్తాడంటే బలిపీఠం మీదకి ఎక్కి ధూపవేయడానికి ధూపాన్ని తీసుకున్నాడు. చూడండి, అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాను అతనితో కూడా యాజకులు లోపలికి పోయి ఎదిరించి యెహోవాకు ధూపవేయు పని అహరోను సంతతి వారైన యాజకుల పనిగా నీ పని కాదు, బయటికి పొమ్ము. చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని తన చేతిని రౌద్రుడై కోపము చూపాను. ఉండగా చక్కని మాట. అప్పుడు యాజకులు చూచుడు అతను నొసట క్షణములో మనం కృపాకాలం ఉన్నాము అనుకుంటాం, కానీ ఏందబ్బా దుష్టం కట్టినా ఉన్నారు అప్పట్లాగా ఉంటుంది బాగుండు అనుకుంటాం, కానీ ఇది కృపాకాలం, ఇది క్రొత్తమైన కాలం. ఇది అంత మాత్రం తప్పించుకోవడం అని కాదు. ఒకరోజు ఉంది, ఆ రోజున ఇదే పనులు. అర్థమైంది? ఇప్పుడు జరగలేదు, మనం సంబరపడద్దు. ఒకరోజు ఉంది, ఆ దినాన నీతి గల న్యాయాధిపతి వాణి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే. అప్పుడంతా అప్పటికప్పుడు భూమి నోరు వచ్చింది, మింగేస్తుంది. అప్పటికప్పుడు అగ్ని వచ్చింది, కాల్ చేస్తుంది. అప్పటికప్పుడు యాజకుల కుమారుడు ఇద్దరిని కాల్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఉజ్జియా మహారాజు దుపార్తి చేత పట్టుకుని మందిరంలో నిలబడ్డాడు. వద్దన అడ్డుపడ్డారు యాజకులు, వినలేదు, కోపించాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే వారి నొసట ఎక్కువగి మందిలోనే కాదు, ఇంట్లో ఉండటానికి ఎక్కడ ఇంట్లో కూడా, ఇక ఊరి బయట నగర వెలుపల గది. ఎలాంటి బతుకు చెప్పండి? తొలివేయబడ్డాడంతే. ఇక మందిరం కాదు కదా, ఇంట్లో కూడా దేవుని కార్యాన్ని తిరుపలా ఉంటుంది. ఇందాక అగ్ని తెస్తే అగ్ని చేత, ఇప్పుడేమో మందిరంలోకి వచ్చాడు. మందిరం కాదు కదా, ఇంట్లో ఉండటానికి లేదు. అంతేనా? ఇవి దేవుని తీర్పులు, న్యాయమైన తీర్పులు ఇవి. దేవుని కోపాన్ని తలుచుకుంటే భయమేస్తాం. ఆయన అర్థం చేసుకుంటే బహు జాగ్రత్తగా ఉంటామని సన్నిధిలో. ఆయనతో ఎలా మాట్లాడాలో, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో కూడా ఎరిగి ఉండాలి. జాగ్రత్త, బహు జాగ్రత్త. మరి క్రొత్త మధ్య కాలానికి వస్తే రాజుల పని వేరు, యాజకుల పని వేరు కదా. క్రొత్త మందిలో బలులు లేవు, అర్పణలు లేవు కదా. యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తము కార్చి ఒక్కసారి తన రక్తాన్ని తీసుకువెళ్ళి తన దగ్గరికి చేశాడంతే. మనందరి పాపాల కోసమై ఒకేసారి బలి అయ్యాడు ఆయన. ఇప్పుడు యాజకులు ఎవరు? రాజులు ఎవరు? మన పేతురుపత్రిక 2వ అధ్యాయం, పేతురుపత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. వినండి జాగ్రత్తగా, ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలామంది ఈ మాట అర్థం కాకుండా అపార్థం చేసుకుంటున్నారు. ఈ రాజులు యాజకుల పని ఏంటంటే మిమ్మును చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచేవాని గుణాతిశయములను ప్రచురము చేసిన నిమిత్తం మీరు ఏర్పడ వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పాత్ర మందులో రాజు వేరు, యాజకుడు వేరు కదా.
ఇప్పుడు ఏమంటాడు? రాజులైన యాజక. మరి ఏ బలి ఇవ్వాలి చెప్పండి? ఏ బలి ఇవ్వాలి? బలులు లేవు కదా. యెహోవా బలులు, స్తుతులు, ప్రార్థనలు, యాచనలు, దాన ధర్మములు, మంచి కార్యములు కదా. అవసరం 10వ అధ్యాయం పడవచ్చు. ఎటది శతాధిపతి గురించి భయపడ మడచకూడదు. ఎటది మన పటాలములో కొన్నేళ్ళ యొక్క భక్తిపడి ఒకడు ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తుల వాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. చాలు. ఏంటి ఈయన పరిచర్య? క్రొత్త నిబంధనలో ప్రభు నేర్పిన పరిచర్య, అంతేగా. ఇప్పుడు యాజకులు లేరు. ప్రభువే గత వారం చూసాం, యాజకునిగా మనందరి పక్షాన ఆయన కార్యం చేశాడు. మనమే యాజకులం. దీన్ని అపార్థం చేసుకోవద్దు. సంఘంలో ఈ యాజకుని కూడా ఆనాడు ఎలా విభజించాడు ఈయన కూడా. కహాతీల పని ఏంటి? మనసు మోయాలి. ఆహానుకుమాల పని ఏంటి? యాజకత్వం చేయాలి. క్రొత్త నిబంధనలో కూడా పరిచర్య విభజింపబడింది. ఈ యాజకులు రాజుల పని ఏంటంటే సాక్ష్యమిచ్చేవారుగా, దేవుని స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా ఈ బాధ్యత. ఆ తరువాత సంఘములో మనకొంత పత్రిక 12వ అధ్యాయానికి వెళదాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు కానీ ఒక్కడే అయినను దీనికోసమంట నీ ఒక్కడి కోసం కాదు, సంఘమంతటి ప్రజల కోసం ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడెను. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మలనే స్వస్థవచ్చే వరము, మరి ఒకరికి అద్భుతకారం చేసే వరము, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి శక్తి అనుగ్రహింపబడి ఒక్కొక్కరి ఒక పంచి ఇచ్చాడు ఆత్మదేవుడు. ఆత్మ ఒక్కరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య, ఎవరి పని వాళ్ళు. ఇంకోసం చెప్పండి, ఈ 9 ఒక్కరికి ఎవరికి ఇలా దేవుడు ఎప్పుడు కూడా. కొంచెం పోస్టర్లు చూస్తాం, 9 ఆత్మ వరముల దేవజనులు చదివారు చేయడారు పోస్టర్లు. 9 ఆత్మ వరముల దేవజనులు లేడు, ఎక్కడ కనపడరు. వాక్య ప్రకారంగా దేవుడు ఒక్కొక్కరికి వాని సామర్థ్యం బట్టి పంచి ఇచ్చాడు. తర్వాత ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంలో పరిచర్యలు కూడా నానా విధములు. పరిచర్యలు కూడా ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం తెలియదా? ఒక్క విషయం చెప్తా. 4వ అధ్యాయంలో 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లుగా క్రీస్తు శరీరం అంటే ఏంటది? సంఘము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించాను. ఎవరిచ్చిన బాధ్యత? దేవుడిచ్చిన బాధ్యత. గొప్ప సంఖ్య ఏమంటారా? పాస్టర్ గారు అంటే ఎక్కడ లేరు బైబుల్లో. పాస్టర్ గారిని మనం సాధారణంగా పాస్టర్ గారు అంటాం, కానీ వాస్తవానికి ఆ పేరు ఎక్కడ వాడబడి లేదు. కాపరి సేవకులే. స్త్రీ బాధ్యత ప్రముఖుడు చూపితే మంగళవారం పూట స్థిర గుడికలో సంఘంలో స్త్రీ బాధ్యత ఒకసారి తీసుకోవాలి. నేనే చెప్తాను. సంఘంలో
స్త్రీ బాధ్యత. ఈనాడు బోధించడం, స్టేజ్కి మాట్లాడటం వాక్యానుసారం కానే కాదు. వాక్యానుసారం కానే కాదు. కొత్త నిబంధనలో స్వార్థికులు, కాపరులు, బోధకులు ఇంతవరకే. కొంతమంది పాత నిబంధనలో వాళ్ళు తీసుకొస్తారు. మీ అవును కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిచర్య వేరు. అది బోధించే పరిచర్య కాదు. అది ప్రవచనం వరకే. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అంతే. ముసుగు వేసుకోవాలి అంతే. వాక్యం చెప్పే నియమం అది. వేగ దేవచంద్ర ప్రభు చెబితే దాపు సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఆ టాపిక్. ఒకసారి చేస్తూ ఉన్నాం దాని మీద. సంఘంలో స్త్రీ బాధ్యత. దేవుడు పరిచయం ఇచ్చాడు, కృపా వరాలు ఇచ్చాడు. వారి వారి కృపవరాన్ని బట్టి ఎవరికి ఏ పరిచయం ఇస్తే, ఏ భారం ఇస్తే జ్ఞాపకారం పోతూ ఉంటే ఇది సంఘ క్షేమాభివృద్ధి. కొరహులాగనో దాతల అభిరాములాగనో ఇది తక్కువ అనుకోవడానికి లేదు. ఎవరికి ఏ పని ఇచ్చినా కూడా అది సంఘ క్షేమాభివృద్ధి కోసమే. నమ్మకంగా పనిచేస్తే దీవెన. తక్కువగా చూసుకున్నావా ఉగ్రత తప్పదు. ఇచ్చింది ఎవరు? ఎన్నుకుంది ఎవరు? నిన్నైనా నన్నైనా, నిన్నైనా నన్నైనా. యెహోవా కార్యం అలక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని పని అంటే భయం ఉండాలి. భయం చేసేది కాదు అది. దేవుని పరిచర్య అంటే పని అంటే ఒక పని దేవుడు ఇచ్చాడంటే మనుషులు చేసేమని మనం భయపడాల్సింది. మనుషుడు కాదు పని ఇచ్చింది మనకి. నమ్మ దగ్గర దేవుడు నిరంతరమైన చూపు మన మీద ఉంటుంది. నిరంతరమైన చూపు. తప్పించుకోలేము. ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఆయన పని చేస్తున్నామా లేదా, నిద్రపోతున్నావా, సోమరిగా ఉన్నావా, వాక్యధ్యానం లేదా, ప్రార్థన లేదా, సహవాసం లేదా, ఎందుకు దూరం అయ్యావు? వీటన్నిటికీ ఒకరోజు నా దేవునికి లెక్క చెప్పాలి. నీకు ఇష్టపడి తప్పించుకున్నావు నా లెక్క చెప్పాల్సిందే. అమ్మా నీకు తలాంతి ఇచ్చాను కదా, ఏం చేస్తాడు అంటాం మనం. ప్రభువా ఇదిగో భూమిలో దాచిపెట్టాను, భూమిలో దాచిపెట్టాను. నేను కొటేషన్ చూస్తాను. ఏంటంటే కళ్ళు తెరిపించే కొటేషన్. అది కాబట్టి భూమిలో దాచిపెట్టావు. మరి పుస్తకం ఎక్కడ దాచిపెడతావు? పుస్తకం అంటే గ్రంథం. తలాంతరం భూమిలో దాచిపెట్టావు కదా, మరి నీకు ఇచ్చిన వాక్యాన్ని ఎక్కడ దాచిపెడుతున్నావు? చదవకుండా వారం కోసం బిడ్డ తీసుకొచ్చి కదా, వారం కోసం బిడ్డ తీసుకొచ్చి, పండగ కోసం తీసుకొచ్చి, భయం వేస్తే తనకదే పెట్టుకోవడానికో కాదు. అందుకు కాదు కదా ప్రభు ఇచ్చింది. ఇలా చేసామంటే మనం కూడా భూమిలో దాచిపెట్టిన ఆ దాసులాగే వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడు అతడు ఆశీర్వాదం ఉంది. ప్రభు దీవించాలి. కొన్ని షరతులు ఉన్నాయి. అతడు ప్రేమించాడు కాబట్టి అతను నామం ఎరిగినాడు కాబట్టి అతని నాకు మొరపెట్టగా శ్రమలో విడిపించి దీర్ఘాయువు చేత రక్షణ అతనికి ఎప్పుడు 3 పనులు 7 ఆశీర్వాదాలు. షరతులు ఉన్నాయి దేవుని పనికి. ఆయన సేవకు ఇవి చేయకుండా దీవించు ప్రభా, దీవెన అంటే రానే రాదు. నువ్వు ప్రేమిస్తే దీవిస్తాడు, నువ్వు ఆయన మాట వింటే దీవిస్తాడు, నువ్వు ఆయన ప్రార్థిస్తే జవాబిస్తాడు. నువ్వు మోకరించవు, నువ్వు ప్రార్థన చేయవు, మన మీద ప్రార్థన చేయాలి నీకోసం. న్యాయం కాదు కదా. లేకపోతే మనందరం కూడా ఇప్పుడు కొత్త నిబంధనలో రాజులను యాజక ఉజ్జాతి ఉన్నాడు. రాజా ఇది నీ పని కాదు. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే స్తుతించి పరిచయానికి ప్రార్థించే పరిచర్యలో
మనందరం ఒకటే. ఆ తరువాత వాని సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏ బాధ్యత ఇస్తే నమ్మకంగా ఉండాలి, ఏ కృపావరమిస్తాన్ని దేవుని కోసం వాడాలి. నమ్మకంగా బడా నమ్మకాన్ని మంచిది అసురా అని అవసరం పిలువబడాలి మన ప్రభువు చేత. ఏ రోజున రెండవ రాకడలో మధ్య ఆకాశములో దొడ సింహాసనం మీద ప్రభు కూర్చున్నప్పుడు మనందరి పేర్లు పిలిచి ఒక్కొక్కరి పేరుని బట్టి బహుమానాలు ఇచ్చేటప్పుడు ఇస్తాడే కూడా బహుమానాలు. నమ్మకం ఉందా మీకు? మరి నీకేం వస్తుంది చెప్పు? నువ్వు చేసే పని బట్టేగా. నీకు తెలుసుగా, నీ మనసుకు తెలుసుగా నువ్వే పని చేస్తావు, ఎంత దేవుని కోసం వాడబడ్డావు, ఎంత ప్రార్థించావు, ఎంత పరిచయం చేస్తావు, ఎలా సాక్షిగా ఉన్నావు. సంఘంలో సాక్ష్యం వేరు, ఇంట్లో సాక్ష్యం వేరు. సంఘంలో సాక్ష్యం వేరు, వీధిలో సాక్ష్యం వేరు. ప్రతి చోట నీ సాక్షిగా, ప్రతి చోట నీ సాక్షి. ముగిస్తున్నాను. దేవుని నేను వ్యతిరేకించవద్దు. దేవుడు ఏ స్థితినికి ఇస్తే ఆ స్థితిలో పొడవు కనపరచు. ఏ పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా ఉండు. వ్యతిరేకించవద్దు, కోపం తెప్పించవద్దు. దేవుడు కోపం తెప్పించే అంశాల్లో ఇది మరొకటి. ఇంకొక 6 అంశాలు ధ్యానం చేసుకున్నాం. సనుగుట చెప్పడం వరుసగా. దేవుడి మీద సనగటం దేవుని కోపం వస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దానిని వేరొకటి చేస్తే కోపం వస్తుంది. వాక్యాన్ని తృణీకరిస్తే కోపం వస్తుంది. విరోధంగా మాట్లాడితే కోపం వస్తుంది. విగ్రహ ఆరాధన ద్వారా దేవునికి కోపము. సేవకు విరోధంగా మాట్లాడితే. ఏడవది చెప్పండి వచ్చే వారం. సనుగుట సేవకుల మీద. ఇది ఎవరికో కాదు, ఆఖరికి అహరోను మిరియాముల మీద ఈ కోపం. ఎవరు? అహరోను మిరియాము. ఎవరి మీద సణిగారు? మోషే మీద. ధ్యానం చేస్తే చదువుకున్న వాక్య భాగాన్ని ప్రభు కృప చూపి తేటగా మనకు బోధించినాగున ప్రజలు సిద్ధపడండి. ఎంతవరకు చెప్పారు? 6 పాపములలో దేవుడు కోపం తెప్పించి 6 అంశాలు ఏ ఒక్కటి నీలో నాలో ఉంటే క్షమాపణ అడుగుతాం. ప్రభా, ఈ పని ద్వారా నీ కోపం వస్తుంది, నీ కోపం వస్తే నేను తట్టుకోలేనయా, నాతో క్షమించి కృప సరిచేయబడి ఆయనకి ఇష్టంగా జీవితాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయను గాక. ఒకరిద్దాం, ప్రార్థన చేస్తుంది కూడా. తన వచ్చండి, ఒకరు ప్రార్థన చేయండి. మిగతా వాక్యం కోసమై ఒకరిని ప్రార్థన చేయమని కోరుతున్నాను.